కీర్తన మొదటి వచనం కలిసి చూద్దాం. Psalm 84 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 1. 84వ కీర్తన మొదటి వచనం కలిసి చూద్దాం. Psalm 84 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 1. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంకోసారి చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించు భావించి నామమును బట్టి స్తోత్రాలు. మా కొరకై దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చినారు. మమ్మల్ని రక్షించి మీ నివాస స్థలముగా చేయాలని ఇష్టపడినందుకు స్తోత్రములు. ఇట్టి రక్షణ నాకు అవసరమని చేతి చూపించిన కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ని బట్టి స్తోత్రములు. వారు ఉద్రేకముతో చేసుకున్న తీర్మానమై ఉండక అది నిలిచిండినట్లు నిజమైన తీర్మానముగా చేయి. ఈ దినం వారి జీవితంలో నిత్యత్వము కొరకు ఆశీర్వాదకరమైనదిగా అలాంటి తీర్మానం ఇంకెవరైతే చేయలేదో వారు ఈ రక్షకుణ్ణి స్వీకరించే మనస్సు కలిగి ఉండినట్లు సహాయం చేయండి. వారిని కూడా మీరు దర్శించుము తండ్రి. ఈ 3 దినాల్లో వారితో మాట్లాడుతూ రమ్ము. వారి పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించబడి మిమ్మల్ని స్వీకరించినట్లు చేయి. రక్షించబడిన మేము, నీ నివాస స్థలముగా చేయబడిన మేము, అది ఎంత రమ్యమైనదో దాని కొరకు మా భాగము, మా పరిచర్య ఏంటో గుర్తించినట్లు మీరు మొదటి సెషన్లో మానవ హద్దుబాట్లు మీరు వెజ్జలిన ఆహారమును బట్టి స్తోత్రాలు. ఈ 2వ సెషన్లో కూడా మా హద్దుబాటులో నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ వాక్యము విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. మా ఆశ, మా ఆకర తీర్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, మా ప్రాణము నీ కొరకు, నీ వాక్యము కొరకు ఆశపడి ఉంది కనుక వచ్చిన వారు దుఃఖముఖులై నిరుత్సాహంతో వెళ్ళకుండానట్లు నీ వాక్యపు ఉపదేశము దయచి నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. మేమందరం కలిసి మీ పాదం దగ్గర కొంత నేర్చుకోవటానికి సహాయం చేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట చేత ఆరంభించి అదే మాట చేత ఈ కీర్తన ముగించినాడని మనకు జ్ఞాపకం చేయబడి, ఆ సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రాముఖ్యత ఈ కీర్తనలో కొంతవరకు ఈ కీర్తనకాడు వివరించడానికి ఆరంభించినాడు. ఈ మాట ఈ కీర్తనలో 4 సార్లు వాడబడింది. మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు. ఆయన నివాసముల రమ్యత ఏంటంటే బయటికి కనిపించేదా కాదని 2వ వచనంలో మనకు అర్థమవుతుంది. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ముసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి. కనుక దేవుణ్ణి చూస్తే, దేవుని మందిరం దగ్గరికి వెళితే ఈ కీర్తనకాడికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కోరా కుమారుల కీర్తన అని ఇక్కడ రాసినారు. కొంతమంది బైబిల్ పండితులు ఇది దావీదు కీర్తన అంటారు. మెట్టుకు కోరా కుమారులు రాసిన, దావీదు రాసిన దేవుని మందిరాన్ని గురించిన సంగతులే ఈ కీర్తనలో రాసినారు. బైబిల్లో కొన్ని కీర్తనలు, ముఖ్యంగా కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. శాంక్చురీ సామ్స్ అంటారు. అంటే పరిశుద్ధ స్థలాన్ని గురించి తెలియచేసే కీర్తనలు. ఉదాహరణకి మొదటి కీర్తన, 23వ కీర్తన, 26వ కీర్తన, 73వ కీర్తన, 84వ కీర్తన. దిక్కులు చూడొద్దండి. దిక్కులు చూస్తానండి, ఎక్కడ ఉండేది 4 దిక్కులే కదా. ఈ ఊర్లో ఏమన్నా 5 ఉన్నాయా? చూస్తుంటే రాస్తుండాలి, వింటుండాలి అంతే.
ఇప్పుడు ఎక్కడికి వచ్చినా 84వ కీర్తన, 91వ కీర్తన, 122వ కీర్తన, 136వ కీర్తన, 132వ కీర్తన, 150వ కీర్తన. ఈ కీర్తనలన్నీ దేవుని మందిరానికి సంబంధించిన సంగతులను మనకిచ్చే జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ కీర్తనలో మందిరమని, నివాస స్థలమని, తేజో మహిమ నివసించే స్థలమని కొన్ని పదాలు వాడుతూ వచ్చినారు. ఇక్కడ 84వ కీర్తనలో దేవుని నివాస స్థలానికి ఇంకా వేరే పదాలు వాడారు. యెహోవా మందిరమని, బలిపీఠమని, మందిరం ఆవరణమని, దేవుని మందిరం అని పదాలు మనకి కీర్తనలో కనిపిస్తాయి. ఇవన్నీ పర్యాయ పదాలే. దేవుడు నివసించే స్థలానికి ఈ పర్యాయ పదాలు కీర్తనకారుడు వాడుతూ వచ్చినాడు. ఇప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాట ఈ కీర్తనలో 4 సార్లు వాడబడింది అని చూశాం. మొదటిసారి మొదటి వచనంలో వాడబడింది. ఏ సందర్భంలో ఇది జ్ఞాపకం చేస్తున్నాడంటే, శరీరమునకు ఆనందము, కేకలు. దేవుని మందిరం చూస్తే ఎప్పుడైనా మనకు ఆనందం వేస్తుందా, కేకలు వస్తుంది? మామూలు మనకైతే విసుగు వస్తుంది. అబ్బా కింద కూర్చోవాలా, ఈయన వచ్చినాడా, సాగు కొడతాడు 3 రోజులు. ఇలాగ రకరకాలుగా మనకి ఫీలింగ్స్ వస్తాయి, కరెక్షన్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. కానీ ఈ కీర్తనకాడికి ఏమందంటే, శరీరము ప్రాణము ఆనందపడి ఆనందంలో ఏమేస్తున్నాడంట, కేకలేస్తున్నాడు. చాలా అర్థంగా జరుగుతుంది. దుఃఖములో కేకలేయడం వస్తాయి. ఎవరైనా చనిపోయినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు కేకలు వస్తాయి. కానీ ఆనందంలో చాలా సైలెంట్గా ఉంటారు. కదలక నిశ్చలంగా గోదావరి వల్లే మెల్లగా ప్రవహిస్తుంటారు. కానీ ఇక్కడ ఆనందంతో కేకలేస్తున్నాడు. అంటే డిలైటింగ్ గాడ్. మనకు ఆయన ఆనందం ఇచ్చే దేవుడు. ఆయన మన ఆనందంలో పాలు పొంది సంతోషించే దేవుడు. హిస్ డిలైట్ ఈజ్ ఇన్ దెమ్ దట్ డ్వెల్ ఇన్ హిస్ హౌస్. ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరానికి వచ్చే వారిలో ఆయన ఆనందించే దేవుడు. ఆయన ఆనందిస్తే మనకు ఆనందం వస్తుంది. ఆయన ఆనందం లేకుండా మనం ఆనందం పొందలేము. మన ద్వారా ఆయనకి ఆనందం ఉన్నప్పుడు, మనల్ని బట్టి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నప్పుడు, అదే మన జీవితాలు ఎంతో ఆనందం కలిగించి. రెండవసారి పదము 3వ వచనంలో వాడబడింది. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా, నా దేవా, ఈ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. కనుక సైన్యములకు అధిపతికు యెహోవా అని వాడబడిన రెండవ సందర్భంలో మాటలు ఏంటంటే, ఇక్కడ 2 ఉన్నాయి. పిచ్చుకలు, వానకోవిల. సాధారణంగా పిచ్చుకలు బయట గూళ్ళు కట్టుకుంటాయి, వానకోయిలు కూడా బయటే ఉంటాయి. కానీ 2 ఏంటంట, దేవుని మందిరంలోకి వచ్చినాయంట. ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్, డ్వెల్లింగ్ గాడ్. మన మధ్యలో నివసించే దేవుడు. ఆయన నివసించే స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడు. అందుకే ఆయన దేవుడు యేసుప్రభువు వారు ఇంత బాగా వాక్యం చెప్తాడు కదా, ఇంత అద్భుతాలు చేస్తాడు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కదా, సూచక్రియలు చేస్తాడు కదా, రొట్టెలు చేపలు చాలా విస్తారమైన మందికి పంచిపెడతాడు కదా. ఈయన ఎంత ధనవంతుడో, ఇల్లు ఎంత పాషగా ఉందో, ఎన్ని హెక్టార్లో కట్టినాడు, ఎంత బంగ్లానందు. కొంతమంది ఆరంభంలో వచ్చినారు యోహాను సువార్తలో. వాళ్ళు వచ్చి అన్నారు, మాస్టర్ వేర్ దౌ డిసైడెస్ట్, నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, మనమైతే ఏం చెప్పింటాం, ఇదిగో నా విజిటింగ్ కార్డ్, లేదా గూగుల్ మ్యాప్ చూపించి గూగుల్ మ్యాప్లో పలానా అడ్రస్ స్పీడ్ చేస్తూ వస్తుందని. యేసుప్రభు చాలా తెలివైన వాడు. ఆయన జ్ఞానం శోధింపు సఖ్యం కాదు. అందుకే సాధారణమైన పదంలో చెప్పాడు, కమండ్స్ వచ్చి చూడండి. ఎవడైనా మనం అట్లా అడిగారు అనుకో, అక్క మీ ఇల్లు ఎక్కడక్క, అన్న మీరు ఎక్కడుంటారన్నా అంటే మనం ఏం చెప్తాం, మేము హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంటాం. మా పక్కన ఎవరున్నారో తెలుసా, మా ఎరకి ఎవరున్నారో తెలుసా. ఇంకా మనం అందరి గురించి చెప్పకపోయినా కూడా ఇంక చెప్తూనే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఇంత విస్మంతం కూడా లేదు, పోల్చుకోవటానికి కూడా లేదు. అలాంటి మనం ఎక్కడున్నామో మన పాష్ ఏరియా అంటే మన ఏరియాను బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎలాంటి వాళ్ళము అని అనమాట. మీ ఊరు ఏదంటే స్టూవర్ట్పురం, మా అయితే వద్దులే, మా ఊరిని బట్టి ఏరియాని బట్టి అప్పుడే మనుషులను డివైడ్ చేస్తారు అనమాట. లోకం ప్రపంచం అలాగా ఏర్పాటు చేసుకుంది. అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ అంటే అంత హైఫై, అంటే మనుషుల కంటే డబ్బులే ఎక్కువ బరువు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉండే ఈర్లే, ఓహో అక్కడున్నారా వీళ్ళు అని ఇట్లే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువు అలాగే చెప్పిండొచ్చు కదా,
మీరు ఎక్కడ కాపురం అన్నారో, ఎక్కడున్నాను అనుకున్నావు, ఆకాశంలో వస్తావా అని చెప్పిండొచ్చు. యేసుప్రభు ఎంత సామాన్య జవాబు చెప్పాడంటే, కమన్సి, వచ్చి చూడుడి. మనం ఈ జవాబు చెప్తే వెళ్తామా? ఎవడని మనల్ని అడిగారు అనుకోండి, ఎక్కడున్నారు బ్రదర్, ఎక్కడున్నారు సిస్టర్ అంటే, రండి బ్రదర్ వచ్చి చూడండి అన్నారు. ఓయమ్మో, అసలు వీళ్ళు వెళ్తానికి కూడా వీళ్ళేనంత పాకేమో, ఎక్కడైనా ఇదేంటి మురికివాడల్లో ఉందేమో అని మనం వెళ్ళటానికి ఇష్టపడము. ఎందుకంటే అట్లా చెప్పినారంటే వాళ్ళకి ఇల్లు లేదు, సరిగ్గా లేదు అని అర్థమని మనకు అర్థమైపోతుంది. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కొంతకాలం ఉన్నారు. ఉన్నవాళ్ళు ఎవరంటే పిచ్చుకలు, ఉన్నవాళ్ళు ఎవరంటే వాన కోకి. పిచ్చుకలు ఇంట్లో ఉంటాయా, పొలంలో ఉంటాయా, బయట ఉంటాయా, ఊర్లో ఉంటాయా? వీళ్ళు చాలా మంది పిచ్చుకలు చూసింటారు. ఈ మధ్యలో పిచ్చుకలు కనిపించట్లేదు, కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పిచ్చుకలు ఊర్లో ఉంటాయా, ఇంట్లో ఉంటాయా? బలిపీఠము లేదా దేవుని నివాస స్థలం ఊర్లో ఉందా, పొలంలో ఉందా? ఊర్లోనుంది కదా. మరి ఊర్లో ఉన్న ఈ బలిపీఠం దగ్గరికి ఈ పిచ్చుకలు ఎలాగ వచ్చినాయి? అరణ్యమంతా ఏమైంది? ఇక్కడ ఎవరు గ్రామస్తులు, పొలాల పనులు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా కదా, నేను తప్ప. బహుశా మీలో చాలా మందికి వీటిని గురించి అంత ఎక్కువ తెలియదేమో. వీళ్ళప్పుడు నేను చదువుకునేదాకా, డిగ్రీ ఎంఎస్సి చదివేదాకా మాకు కొన్ని పొలాలు ఉన్నాయి. మా ఊర్లో కొన్ని పంటలు వేసేవాడు మా పొలాల్లో. ఆ పంటలు వేస్తే పిచ్చుకలు ఏం చేస్తాయంటే, కరెక్ట్ ఆ పంట చేతికి వచ్చేటప్పుడు పిచ్చుకలు ఉన్న పాటును వచ్చేసి ఒక్కసారి పొలం అంతా ఖాళీ చేసేస్తుంటే విత్తనాలు తినేసిపోతాయి. అన్ని కంకుల మీద జొన్న కంకులు వేసామనుకోండి, అన్ని జొన్నల మీద కూర్చుంటాయి. ఒక్కసారిగా అంటే 1, 2, 3, 4, 10, 100 అలాగ రావు, మందలు వస్తుంటాయి. అవి వచ్చిన వెంటనే ఒక్కసారి పొలం అంతా ఖాళీ అయిపోతుంది అంతే. ఇంకా మనం ఆ కంక కనిపిస్తూ ఉంటుంది, అరే చాలా బాగుంది కోస్తాం. ఆ కంక దగ్గరికి వెళ్ళామనుకో, ఖాళీ, విత్తనాలన్నీ ఏమైపోయినాయి, తినేసిపోయినాయి. అందుకనే పిచ్చుకలు తోలటానికంటే రాకుండా చేయటానికే రకరకాల సాధనాలు, టపాసులు వాడడము, శబ్దం చేయటానికి ఖంజర్ లాంటిది తీసుకెళ్ళి శబ్దం చేయడము, పిచ్చుకల పొలంలో రాకుండా ఉండటానికి సాధారణంగా చేస్తుంటారు. అంటే పిచ్చుకలు ఒక్క వేసవి కాలం తప్ప మిగతా కాలాలంతా పొలాల్లో ఉంటాయి. ఎందుకంటే వాటికి గింజలు ఉంటాయి. ఒక్క వేసవి కాలంలో మాత్రమే పొలాలన్నీ ఎడార్లుగా ఉంటాయి. కానీ గోదావరి కాదు, మామూలుగా చెప్తున్నా. గోదావరి అంటే మీకు వేసవి కాలం అన్ని కాలాలు ఒకటే కదా. మిగతా స్థలాలు ఏమైతాయంటే వేసవి కాలంలో పొలాల్లో పంటలు ఉండవు కనుక ఆ పిచ్చుకలు ఏంటంటే ఇళ్ళ దగ్గరికి వస్తాయి. అందుకే మీలో కొంతమంది పాతకాలము గ్రామీణులకు తెలిసింటుంది, పొలాల్లో పండిన కంకులు తీసుకుని వచ్చి ఇంటి బయట కొంతమంది కట్టేవాళ్ళు, దాన్ని వరండా అంటారు. పాతకాలంలో రైతులు కొన్ని ఒక్కొక్క 5 కంకులు ఒక దగ్గర, 5 కంకులు ఒక దగ్గర, 5 కంకులు ఒక దేవాలయాల్లో ఇవన్నీ కట్టేవాళ్ళు. ఎందుకు కడతారా నాకు అప్పుడు తెలిసేది కాదు. తర్వాత తెలుసుకున్న సంగతి ఏంటంటే, వేసవి కాలంలో పక్షులు బతకటానికి వాళ్ళు ఆ ఊర్లో కంకులు కడతారంట. కనుక ఆ పక్షులు వచ్చి ఆ కంకులు ఏం చేస్తాయి, తినేసే. వేసవికాలం అంతా దాని పని అదే. అది అయిపోయేటప్పటికి వేసవికాలం అయిపోద్ది. ఇంకా వేసవికాలం అయిపోయిన తర్వాత మళ్ళా విత్తనాలు విత్తే కాలం వస్తుంది కనుక ఇంకా పక్షులు ఊర్లో నుండి పొలాల్లోకి వెళ్తాయి. మరి మందిరంలోకి వచ్చిందంటే అప్పుడు వచ్చింది వేసవికాలం వచ్చిందా, మిగతా కాలాలు వచ్చిందా? వేసవికాలమే వచ్చింది. వేసవికాలం బయట ఏం దానికి దొరకలేదు, అందుకని బలిపీఠం దగ్గరికి వచ్చింది. వేసవికాలం ఏ జ్ఞాపకం చేస్తుంది? శ్రమలు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవునికి వేసవికాలము శ్రమలు. వేసవికాలం అంటే ఎండ. ఎవరికి ఇష్టం ఉండదు ఎండ అంటే? నాకు ఇష్టం అనేవాళ్ళు ఎవరో చెప్పండి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇప్పుడు చూడండి, ఫిబ్రవరి 2వ వారంలోనే 35-36 డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చింది. ఇక మేలోనే గోదావరి జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లో ఎలాగుండాలా అని ఆశ్చర్యం వేస్తుంటారు, భయం వేస్తుంటారు. కనుక అంత తీవ్రమైన ఎండ. చలికన్నా భరిస్తాం కానీ ఎండకు భరించలేదు. చలికి మఫ్లర్ కట్టుకుంటాం, స్వెట్టర్ వేసుకుంటాం, జర్కిన్ వేసుకుంటాం. ఎండకి ఏం వేసుకుంటారు చెప్పండి? వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనిపెట్టింటే మార్కెటింగ్ చేస్తాం. చలి ఎట్లయినా భరించవచ్చు, రకరకాలుగా భరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేసవికాలం బయట ఏం పని చేసుకోలేము, చాలా కష్టము. ఏదైనా పని చేయాలని మనం ప్రయత్నం చేసినా వడదెబ్బ కొట్టడమో, తర్వాత మనిషి అంతా నీరసం అయిపోవడం, ఒకటి కావాలనే సమస్యలు ఒకటి తోడైతే. అందుకనే సాధారణంగా బయటికి వెళ్ళడం, లోపటే ఉంటా. ఈ పక్షులకు కూడా వేసవికాలం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఇవి బలిపీఠం దగ్గరికి వచ్చినాయి. అక్కడ నీడ ఉంది. దెర్ ఈజ్ ఎ సోలేస్ ఇన్ ద సఫరింగ్. శ్రమలలో ఆదరణ ఉంది.
దేవుని మందిర ఆవరణంలో సాధారణంగా మనకి శ్రమలు వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? మందిరికి రండి అని ఎవరైనా పిలుస్తా, మేము మీ మాదిరి ఎంత తేలిగ్గా సంతోషంగా లేములే, మేము శ్రమల చేత చుట్టుముట్టిపోయినాం, పైన కింద అన్ని రకాలుగా ఎండ దెబ్బలు తగిలిపోతున్నాయి, మాకు వెలపట లోపట బయట అంత శ్రమల్లో ఉన్నాం, ఇప్పుడు మేము రాలేములేండి అంట. కానీ ఈ పక్షులు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, అయ్యా మాకు కూడా అలాంటి శ్రమ వచ్చినప్పుడు మేమేం చేసామంటే రమ్యమైన దేవుని మందిరావరణంలో ప్రవేశించి ఆయన బలిపీఠం దగ్గర మేము నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నాం. మిమ్మల్ని ఎవరు తరమలేదా? ఎవరు తరమలేదు. మరి అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాం. అంతకాలం ఎలా పోషించబడ్డారు? మందిరంలోనే, నివాస స్థలంలోనే పోషించబడ్డాం. పక్షులు ఏంటి? రమ్యమైన స్థలంలో ఉండడం ఏంటి? బొమ్మ పక్షులు కాదు, ప్లాస్టిక్ పక్షులు కాదు ఇవి. ప్లాస్టిక్ పక్షులు, బొమ్మ పక్షులు అంటే ఏదో డెకరేషన్ కొరకు పెట్టినారులే అనుకోవటానికి. ఇది వాస్తవమైన పక్షులు. ఈ దినాల్లోనైతే పక్షులన్నీ ఏమైపోతున్నాయి? తరించిపోతున్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 4వ వచనం చదువుతా. 12:4. ఇర్మియా 12:4. జెరెమియా చాప్టర్ 12 verse 4. ఇర్మియా 12:4. భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోనూ గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోతున్నవి. చెడుతనం బట్టి ఎలాగ సమసిపోతాయి? మనిషి చెడుతున్నా దానికి ఏం సంబంధం? చెడైపోతే నేను చెడిపోతున్నాను, నేను పాడైపోతున్నాను, కానీ పక్షులు జంతువులు ఎందుకు నష్టపోతాయని ఇక్కడ రాసిన వారు నష్టపోతారంట. దీనికి ఒక బైబిల్ పండితుడు ఏం చెప్పాడంటే, మనం మొబైల్ ఫోన్ వాడతాం కదా, అందుకే పక్షులు ఊర్లోకి రావట్లేదు అని. ఆ రేడియేషన్కి భయపడి అన్నీ చనిపోయి ఊరు వదిలేసిపోయినాయంట. అందుకే ఊర్లో ఇప్పుడు ఎక్కడ కనిపించు పొరపాటున కూడా పక్షులు, గ్రామాల్లో తప్ప. ఈ పక్షులు దేవుని యొక్క బిడ్డలైన వారే. చెడుతనము మనుషుల్లో కలుగుతుంది కనుక ఈ పక్షులు ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోయిన పక్షులు మరి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే, 84వ కీర్తనలో మనం చూసినట్లు ఆయన బలిపీఠం ఎద్దనే పిచ్చుకలకు నివాసం. పిచ్చుకలు చాలా చీప్, చాలా తేలికైనవి. యేసుప్రభు ఒక సందర్భం చెప్తూ అన్నాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు, చాలా తేలిక, చాలా చీప్, ఎవరైనా దాన్ని కొనొచ్చు. యేసుప్రభు వాడు పేద కనుక సున్నతి పొందే సందర్భంలో కానకీయటానికి వాళ్ళ మరియమ్మ, యోసేపు యెరూషలేముకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా పావురాలే తీసుకున్నారు. కనుక ఇది మనకే జ్ఞాపకం చేస్తుందంటే, మనం కష్టాలు గుండా, శ్రమల గుండా, వేసవి కాలం గుండా వెళ్ళేటప్పుడు మన నివాస స్థలము బలిపీఠమైన దేవుని మందిరమే. రెండవది ఏంటి? వాన కోకిల పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికెను. ఇది పిల్లలు ఎప్పుడు పెడుతుంది? వేసవికాలంలోనే. ఇది చలికాలంలో పిల్లలు పెట్టదు. మీలో కొంతమంది ఒరిస్సా తీరంలో చూసింటారు, ఒక రకమైన తాబేళ్లు ఆ వేసవి కాలంలోనే ఒరిస్సా తీరానికి వచ్చి గుడ్లు పెట్టేసి దాన్ని అంతా ఇసుకతో కప్పేసి ఆ తర్వాత వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లలోని పిల్లలు అంటే పిల్ల తాబేళ్ళు వస్తాయి. ఆ తర్వాత అలా వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంగతి ఏంటంటే, కొన్ని సమయాల్లోనే ఇది పిల్లలు కంటుంది. కనుక ఈ వానకోకిలు అనేది కూడా ఆ పిల్లలు ఎక్కడో కాకుండా దేవుని మందిరంలోనికి వస్తుంది. ఒక వానకోకిల తన పిల్లల్ని కనటానికి దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే, మనము మన పిల్లలు ఎక్కడుండాలి మరి? మనము దేవుని కొరకు జీవించేవారం ఎక్కడుండాలి మరి? అది వేసవికాలం, కష్టకాలంలో ఎక్కడుండాలి మరి? సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ, వేరే వారిని సంపాదించుట. పిల్లలు పెట్టడం అంటే ఏదో భౌతికంగా పిల్లల్ని కనడం అనేది కాదు. ఇక్కడ ఆత్మల రక్షణ కొరకు దేవుని మందిరావరణంలోనికి వస్తున్నాం. దేవుని మందిరావరణంలోనే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు వారి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకొని రాబడుతున్నారు. కనుక ఈ రెండింటికి, పక్షులకు వానకోకిలకు, ఇదేంటంటే నివాస స్థలం. వాళ్ళు ఎవరంటే మనమే. 3వ చూడండి, 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతిగా దేవా, నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము. ఇక్కడ ప్రార్థన గురించి, దేవుని మందిరావడంలో గడపటాన్ని గురించి ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మొదటిదేమో మనం చూసినాం, ఈజ్ డిలైటింగ్ గాడ్, సంతోషించే దేవుడు. రెండవది ఏంటి? డ్వెల్లింగ్ గాడ్, నివసించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మూడవది ఏంటి? డిజైరింగ్ గాడ్, ఆయన ఎంతో మనలో ఇష్టం కలిగజేస్తున్నాడు. ఆయన కూడా మనం అంటే ఇష్టం. సరే నేను మందిరానికి రాను, నువ్వు ఒక్కడే ఉండు అంటే దేవుడు ఒక్కడే ఉంటాడు. అక్కడ ఉంటారా ఉండరా?
ఈ దినాల్లో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు కన్న తర్వాత వాళ్ళు అమెరికాకు ఒకరు ఇంగ్లాండ్కి ఒకరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు అనుకుంటారు, అయ్యో మనం ఇలాగైతుంది అనుకుంటే పెళ్ళే చేసుకున్నాం కావాలి. కొంతమంది నేను రైల్లో వస్తుంటే ఒకరు మాట్లాడుకుంటుంటారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అట్లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కలిసినారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళందరికీ జవాబు ఒక్కటే, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయినా, వాళ్ళందరి పిల్లలు బయట ఉన్నారు, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉన్నామండి, ఊరంతా ఇల్లు ఏం చేయమంటారు అని ఒకళ్ళు అంటే, ఒకళ్ళు ఇద్దరు కూడా మేము ఒకే దగ్గర లేవండి, మా ఆయన ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, నేను ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నా, ఇంకేం చేయలేము ఒకళ్ళు. ఇలాగ రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఒక భౌతికంగా మనం చూసినప్పుడే ఒక్కరిద్దరు ఉండాలంటే ఇంత కష్టమైతే మరి దేవుడు మనం లేకుండా ఎలాగుంటాడు? అందుకే ఆయనకి మనం అంటే ఇష్టం కనుక మనల్ని ఆయన ప్రేమిస్తూ మన వెంటే తిరుగుతూ మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవుని మందిరం రావడంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. ఇప్పుడు వీడు 3 రోజులు గడిపినారు అనుకో, ఎన్ని వేల సంవత్సరాలు? ఎవరంటే సిగ్గుపడతారు. 3,000 దినాలు. 3,000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? అంత తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం బ్రదర్, అమెరికాకు పోయింటాం కదా అంటారా? 365 రోజులైతే ఒక సంవత్సరం కదా. 1000 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు దాదాపు 9 నుండి అంటే మీరు ఇక్కడ ఒక 3 రోజులు గడపడం అనేది దేవుని దృష్టిలో దాదాపు ఎన్ని సంవత్సరాలకు సమానం? 9 సంవత్సరాలు. అబ్బా, మీరు ఎప్పుడైనా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా నువ్వు ఎంతకాలం మీద రక్షించబడి? 20 ఏళ్ళు అప్పుడు రక్షించబడ్డా. ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినావు? 70 ఏళ్ళకి వచ్చినా. ఎంతకాలం భూమి మీద జీవించినా? 50 ఏళ్ళు జీవించిన. 50 ఏళ్ళు జీవించావా? అయితే నీవు దేవుని మందిరం రావడంలో దాదాపు 1000 సంవత్సరాలు ఉన్నావు. 1000 సంవత్సరాలా? నా వయసు అంత కూడా లేదే. 50 ఏళ్ళు ఉన్నావు కదమ్మా. 50 ఏళ్ళే కదా, మరి ఇక్కడ 50 ఏళ్ళే ఉండాలి కదా. కాదమ్మా, ఒక్క దినము దేవుని మందిరం రావడంలో ఉంటే 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు సమానం. ఒక రోజు 3 సంవత్సరాలు సమానమైనప్పుడు నువ్వు 50 సంవత్సరాలు అంటే 50 × 365 ఎంత అవుతుంది అనుకున్నావు? అప్పుడు మనం షెల్ షాక్ అయిపోతే, అబ్బా ఇంతకాలం దేవుని మందిరం రావడంలో ఉన్నామా? దేవుడు చూడండి, మామూలుగా లెక్కలు తగ్గించేసేవాళ్ళని చూసాం కానీ మన లోకంలో లెక్కలు 1000 రెట్లు పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మీ ఊర్లో? 1000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు తీసుకున్నావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పు 1000 రూపాయలు తీసుకుంటే నువ్వు 1 రూపాయినయ్యా నా దగ్గర తీసుకురండి అని చెప్పేవాళ్ళు మీ ఊర్లో ఒక్కళ్ళని ఉంటే చెప్పండి, నేను వస్తా, కావాలో నాకు కూడా. ఒక్కరోజు మందులకు రాకపోతే మిగతా వాళ్ళు ఏమంటారు? అసలు ఈ మధ్యలో మీరు కనబడట్లేదు కదా అక్క, సంవత్సరం అయిందే. మనుషులకు ఒక్క వారం కనబడకపోతే సంవత్సరం కనబడలేదు. కానీ దేవుడు చూడండి, ఒక్క రోజు గడిపితే ఎన్ని రోజులు వచ్చినట్లు? 1000 రోజులు వచ్చినట్లు. దేవుని క్యాలిక్యులేషన్లో ఇప్పుడు మనం దేవుని మందిరం రావడానికి వచ్చిన దాంట్లో ఎంత రిచ్. ఈ 3 రోజులు ఉంటే మీరు 9 సంవత్సరాలు ఉన్న రిచ్ పీపుల్. అలాగే ఇంతకు ముందు రోజుల్లోనే వీళ్ళు లెక్కేసుకోండి ఇంకెంతకాలం ఉన్నారు. కనుక దేవుడు తన మందిరావరణంలో మనం నివాసం చేసే దాన్ని బట్టి ఆయన సంతోషించి ఆనందించేవాడు. 4వది ఆఖరిది 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈజ్ ఎ డిఫెండింగ్ గాడ్. ఆయన ఎంతో నమ్మకించడం వల్ల ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడి భద్రపరుస్తున్నాడు. అందుకే దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా యందు మాకేమీ నమ్మిక లేనప్పుడు, మేము చనిపోతామని అనుకున్నప్పుడు ఎవరిని నమ్మినా? మరి అపోస్తలుడైన పౌలు, నేను దేవుని నమ్ముచున్నాను. అపోస్తల కార్యం చూడండి అన్నమాట. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యాలు 27-25. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 25 వర్స్ 27 వర్స్ 25. 27-25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను. ఎవరు నమ్ముతున్నాడు? దేవుని నమ్మచ్చు. నీ యందు నమ్మికుంచువారు ధన్యులు. మనం దేవుని తప్ప అందరినీ నమ్ముతాం. నమ్మకపోతే ఉండలేమనుకోండి, అది కూడా వేరే విషయము. అలాగని అందరిని నమ్మాలని కాదు అర్థం. ఎవరిని నమ్మకూడదో వాళ్ళని భలే నమ్మేస్తాం. ఎవరిని నమ్మాలో వారిని సాధారణంగా నమ్మం. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే, ఎవరిని నమ్మకూడదో వాళ్ళు ఎక్కువ తేనె పూసినట్లు మాటలు చెప్తారు. అట్లా నా ఇట్లన్నా అదన్నా ఇదన్నా. అయ్యో మీరు చెప్పినట్లు ఎవరు చెప్తారన్నా? అబ్బాయి ఇది వీళ్ళు నిజమేనేమో అని అనుకుంటాం. కానీ అది తేనె పూసిన కత్తేనే ఆలస్యంగా అర్థమవుతుంది. ఆలస్యంగా అర్థమైన తర్వాత ఇంకేం చేస్తాం? వాళ్ళని మనం నమ్మేస్తాం. కానీ వాళ్ళని నమ్మదగిన వాళ్ళు కాదేమో. బట్ ఎవరిని నమ్మాలా?
వాళ్ళు ఎవరు నమ్మాలనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉంటారనమాట. ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, అది మ్రోగడి కంచంలే గడగడ లాడదు, అది కరెంటు పోయినట్లు ఉంటుంది నవ్వు మౌనంగా. అట్లనే అలాగే ఉండాలని కదా. వాళ్ళు మనం ఏమనుకుంటా వీళ్ళంటే మనకి ఇష్టం లేదులే, లేదా మనం అంటే వాళ్ళకి పడదులే, అందుకే వాళ్ళు భవిష్యత్తు ఇలాగ ఉన్నారేమో వాళ్ళని మనం నమ్మటానికి ప్రయత్నించాలి. ఇక్కడ పౌలు అన్నాడు, నేను దేవుని నమ్ముచున్నా. కనుక ఈ సైన్యములకు అధిపతిగా యెహోవా 4 రకాలుగా దేవుని మందిరం రావడంలో మనకు కనపరుస్తున్నాడు. మొదటిది ఇస్ ఎ డిలైటింగ్ గాడ్, సంతోషింపచేసే దేవుడు. రెండవది ఇస్ ఎ డ్వెల్లింగ్ గాడ్, మన మధ్యలో నివాసం చేసి మనకి నివాసం ఇచ్చే దేవుడు. మూడవది ఇట్స్ ఎ డిజైరింగ్ గాడ్, మనకు ఆశ కోరిక ఆయన మందిరం రావడం ఉండాలని పుట్టించే దేవుడు. నాలుగవది ఇట్స్ ఎ డిఫెండింగ్ గాడ్, మనల్ని ఆయన భద్రపరిచి కాపాడి కరుణించేవాడు. మరి ఈ దేవుడు ఎక్కడున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన నివాస స్థలంలోనే ఉన్నాడు. ఎలాగున్నాడంట? ఆయన మందిరంలోనే ఉన్నాడు. ఎలాగున్నాడంట? ఆయన మందిరము చెప్పమన్న మొదటి సందర్భంలో మనం చూస్తే ఆదికాండం 28లో మనకు ఎలాగున్నాడో కనిపిస్తుంది. ఆదికాండం 28:13, జెనసిస్ చాప్టర్ 28:13, ఆదికాండం 28:13, జెనసిస్ చాప్టర్ 28:13, ఆదికాండం 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఎక్కడున్నాడంట? 13వ వచనంలో ఎక్కడున్నాడు? ఎలాగున్నాడు? అలసిపోయారా? తొందరగా ముగిస్తాను, నాకు అర్థమవుతుంది. మీలో కొంతమంది బైబిల్ తీయట్లేదు, దిక్కులు చూస్తున్నారు. ఇవన్నీ మాకు ఏం గుర్తంటే, నేను టీచర్ కనుక చాలా ఏళ్ళ నుండి పనిచేస్తున్నా. ఇవన్నీ ఏం గుర్తంటే అలసిపోయినాం, ఆకలిస్తుంది, వదిలేస్తే వెళ్ళిపోతాం. వదిలేస్తాము. నేను సాధారణంగా 1 గంటకే వదిలేస్తా, కానీ 1:30 ఎందుకు వదిలేదు మీకు రహస్యం తెలిసి ఉంటుంది. ఇంకా సాంబార్లో కాలేదు, మొదటి రోజు కదా, కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మీరు వింటారులే. మరియు యెహోవా దానికి పైగా నిలచి, ఎక్కడ దేనికి పైగా? 12వ వచనంలో మనం చూస్తాం, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు. ఒక నిచ్చెన ఉందంట, ఆ నిచ్చెన యొక్క కొన ఒక చివర భూమి, ఇంకొక చివర ఆకాశం. దీన్ని పొడవైన, దీని ఎత్తెంత? మీలో కొంతమందికి ప్రశ్న ఇచ్చినాం అనుకోండి. ఒక నిచ్చెన ఉంది అనుకోనము, దాని ఒక కొన భూమి నడుస్తున్నది, దాని ఒక కొన ఆకాశం నడుస్తున్నది, దాని పొడవ ఎత్తెంత? ఈ ప్రశ్నకి జవాబు చెప్తే బ్యాంక్ పిఓ, అమెరికాకు పోవచ్చు అనుకుంటే చెప్పగలమా? చెప్పలేము. ఎందుకని? భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ విషయమైన నా తలంపులు భూమి ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నా తలంపులు మీడలకు కూడా అంత ఎత్తుగా ఉన్నాయి. కానీ ఎంత ఎత్తుంది, ఎంత ఎత్తుందో తెలియదు. ఆ ఎత్తు అంత పెద్ద నిచ్చెన ఎక్కడ తయారు చేశారు మీ ఊర్లో? ఇంత పెద్ద నిచ్చెన ఎప్పుడైనా చూసారా? నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఎక్కడ తయారు చేసింది వినలేదు. ఇది ఎన్ని మెట్లు ఉన్నాయో దానికి ఇన్ఫోనెట్ అనుకుంటా నాకు తెలిసి. అసలు డిజైన్ చేయడానికి కూడా కుదరదు. ఇంత పెద్ద నిచ్చెన దేవతలు ఎక్కి దిగుతున్నారంట. నేను ఈ మాట చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని మెట్లు ఎట్లా ఎక్కుతారు? అర్థమైంది అనుకుంటా. అన్ని మెట్లు ఎట్లా దిగుతున్నారు కాదు, మొదట ఏం చేస్తున్నారు? ఎక్కితే కదా దిగేది. ఎక్కడెక్కడ ఎలాగ దిగుతారు? ఎన్ని మెట్లు ఎక్కుతారు చెప్పండి? బాగా వయసు ఉన్నోళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటా కదా, బహుశా ఒక 50-100 మెట్లు ఎక్కుతారు. అంతకంటే ఎక్కువ మెట్లు ఉంటే ఎక్కలేము. నేను ఒకసారి ఇంతకు ముందే చెప్పాను అనుకుంటా, చైనా దేశాన్ని వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చినాడు. అక్కడ ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనాలో గొప్ప వాల్ కట్టడం ఉంది. ఆ కట్టడము మెట్లు ఎక్కుతా పోలని నేను అనుకున్నా. నేను చాలా పల్లెటూరు నుండి వచ్చిన, మాది పల్లెటూరు. మా ఊర్లో చాలా కొండలు, పిల్లప్పటి నుండి కొండలు ఎక్కి చిన్న చిన్న పనులన్నీ చేసి అలవాటు. అన్ని కొండలు ఎక్కినాం. ఇది లెక్కన ట్రై చేస్తాం అనుకుని అందరు మెట్లు ఎక్కి వెళ్తా ఉంటే నేను కూడా అనుకున్నాను, నేను కూడా ఎక్కగలండి అనుకుని. కొంతమంది చెప్పారు నీళ్ళు బాటిల్ తీసుకెళ్ళారు. నాకెందుకు నీళ్ళు బాటిల్? నేను బాగానే ఉన్నా కదా, ఇంకా వయసులోనే ఉన్నాను కదా, నాకు పల్లెటూరు అండి, నాకు బాగా అలవాటు, నా బాడీ కూడా సహకరిస్తుంది అనుకున్నా.
ఒక 40-50 మెట్లు ఎక్కేటప్పటికే పూర్తిగా నీరస పడిపోయి చెమటలు పడిపోయినా, చెమటలు పట్టడానికి కూడా లోపల నీళ్ళు లేవు. ఒక్కసారిగా అలాగే ఆయాసం నుంచి పడిపోతే నా పక్కన ఉన్న కొలీగ్స్ వాళ్ళంతా ఏం చేశారంటే వెంటనే నీళ్లు తీసుకొని మొఖం మీద చల్లేసి నేను అక్కడి నుండి కిందికి తీసుకొని వచ్చి అంబులెన్స్ లో పెట్టి ఆ తర్వాత కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు బాగా తేరుకున్నా. ఎక్కడి దాకా ఎక్కారా అంటే 40 ఎక్కేవరా, ఇంకా ఎన్ని ఉన్నాయి లెక్కే తెలియదురా నాయన, అన్ని ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ప్రపంచంలోనే ఒక వింత యొక్క ప్రాకార గోడల మెట్లు ఎక్కడమే మనిషికి ఇంత దాకా చేత కాకపోతే ఆకాశం నుండి భూమి మీదకి వేయబడిన ఈ నిచ్చెన ఎట్లెక్కేది? మరి దేవదూతలు ఎక్కుతున్నారు, వాళ్ళకి ఎంత స్థలం ఉంది, ఎంత స్టామినా ఉంది చూడండి. వాళ్ళ దేవదూతలు అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏదో 2 రెక్కలు కట్టుకొని ఇలా క్రిస్మస్ రోజు స్కిట్ వేసుకుని దయాప్రాప్తురాలు నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయన కేసుని పేరు పెడతావు, ఆయన సర్వలోకమునకు అధిపతి అవుతాడు, ఆయన రాజ్యం నాకు అంతము లేనిదై ఉండనంటే మరేమంటే చిత్తం ప్రభువా నీ దాసురాలు నన్ను కరుణించు. ఇది అనుకుంటున్నా దేవదూత అంటే. దేవదూతలు మన జ్ఞానం మన ఊహకు మించినవి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది వారు మహాకెరూబులు 1,00,000 పైన వాళ్ళు ఒక్క దెబ్బతో స్పాట్. బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, మీరు మొబైల్లో అది నెట్లో కూడా సర్చ్ చేయొచ్చు. నాసా ఏంజిల్ ఇమేజెస్. నాసా వాళ్ళు దేవదూతలు ఎలాగుంటారని అంతరిక్షంలో ఒక ఇమేజ్ తీస్తున్నారు, ఒక ఫోటో తీస్తున్నారు. ఆ ఫోటోనే ఆ ఎత్తులో, ఆ పిక్సెల్లో, ఆ కొలతల్లో చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. ఆ ఫోటోనే అంత పెద్దగా కనిపిస్తే ఒక దేవదూత అంతుంటే మనమంతా దేవదూత ఒక ఈకకు కూడా ఒక ఈక పంపిస్తే చాలు గోదావరికి, ఇంకొక ఈక రాయలసీమకు, ఇంకొక ఈక, అలా ఈకలన్నీ అయితే భారతదేశానికి అయిపోతారు. దేవుని యొక్క దూత అంత ప్రభావం, అంత శక్తి కలిగిన వాళ్ళు ఎక్కుచూ దిగుచూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడంట? నిలిచి ఉన్నాడు. దేవుని మందిర ఆవరణంలో రమ్యమేమంటే గాడ్ ఈజ్ స్టాండింగ్. దేవుని మన నివాస స్థలంలో దేవుడు లేకపోతే దాని రమ్యత ఏముంటుంది? మనం పెళ్లికి వచ్చినాం అనుకోండి, పెళ్లికి హంగుహార్బాటం అంతా బయట డెకరేషన్, భోజనాలు, వాసనలు, ఎల్సిడీలు బయట అంతా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. క్రైస్తవేతర పెళ్లిళ్ళు అయితే మేళాలు, తాళాలు, సెంట్లు, పర్ఫ్యూమ్లు, అత్తర్లు అన్నీ మ్రోగిపోతున్నాయి అనుకోండి. హాల్లోకి వచ్చావు, ఇదంతా హాల్ పోసిపోయినాయి. ఎక్కడ ఉన్నాడండి పెళ్లి కూతురు? లేదండి. అరే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎట్లా చేస్తారండి? అలాగే చేయటానికి వచ్చామండి. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేయడం. పెళ్లి కొడుకు వాళ్ళకు ఇద్దరు కూడా పెళ్లి కూతురు లేదు, పెళ్లి కొడుకు లేదు. మరి ఎందుకు పిలిచారండి? భోజనం చేయడానికి పిలిచామండి. మా ఇంట్లో లేదనుకున్నావా? ఎవరన్నా అలాంటి పెళ్లికి హాజరయ్యారా? అలాంటి పెళ్లికి చేయడానికి ఇష్టపడతామా? అలాంటి పెళ్లికి కళ ఉంటుందా, అందం ఉంటుందా, రమ్యత ఉంటుందా, వైభవం ఉంటుందా, మనోహరం ఉంటుందా, ఆనందం ఉంటుందా, సమాధానం ఉండదు. ఆ పెళ్లి స్టార్ అట్రాక్షన్ పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు తర్వాత ఇంకొక అట్రాక్షన్ పెళ్లి కొడుకు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా వాళ్ళే లేనప్పుడు ఇంకా పెళ్లికి రమ్యత ఏముంటుంది? ఎంత డెకరేషన్ చేసినా, ఎంత అత్తర వేసినా మిగతా వాళ్ళు తోడు పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కూతురులు ఉన్నారండి. ఏం చేసుకోవాలండి? కాదండి, మీరు పెళ్లి చూడటానికి వచ్చారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకపోతే తోడు పెళ్లి కొడుకులు చాలా మంది ఉన్నారు, తోడు పెళ్లి కొడుకులు చాలా కూతురు నుండి మీరే చేసుకోండి పెళ్ళిళ్ళు. ఎవరన్నా వస్తారండి? ఏమన్నా అందం ఉంటుందండి? లేదు. కనుక దేవుని నివాస స్థలము కూడా రమ్యంగా ఉండటానికి మొదటి కారణం ఏంటంటే ఆ నివాస స్థలములో సైన్యములకు అధిపతి యెహోవా నిచ్చెన పైన ఏం చేస్తున్నాడు? నిలిచున్నాడు. ఈ స్టాండింగ్. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో సువార్తలో ముఖ్యంగా రకరకాల పొజిషన్లో ఉన్నాడు. దోనిలోకి వెళ్ళినప్పుడు ఒకసారి కూర్చున్నాడు, ఒకసారి అయితే దోనిలోకి వెళ్ళినప్పుడు పడుకున్నాడు, ఒకసారి అయితే నడిచిపోతూ వచ్చినాడు, కానీ చాలా అరుదుగా నిలబడ్డాడు. ఇంకోసారి చెప్పనా? చాలా అరుదుగా నిలబడ్డాడు యేసుప్రభువు వారు ఆ 3.5 సంవత్సరాల పరిచర్యకు వచ్చిన దినాల్లో. ఆ నిలబడిన కారణం ఏంటి? ఆ నిలబడి ఎక్కడ నిలబడ్డాడు? నివాస స్థలములోనే ఆయన నిలబడి ఉన్నాడు. కనుక దేవుని మందిర ఆవరణంలోనికి మనం ప్రవేశిస్తున్నామంటే ఇక్కడ ఏమని మనం గుర్తించుకోవాలా? గాడ్ ఈజ్ స్టాండింగ్. దేవుడు నిలిచి ఉన్నాడు. ఏదో వాచన వాడిలో కర్ర పట్టుకొని నిలబడుకున్నాడు కాదు, వాడంతా అవసరమే, అదే ఆ పరిచయం అవసరమే. కానీ దేవుడికి నిలిచున్నాడు. ఏ సందర్భాల్లో నిలిచున్నాడు? అవి 5 విషయాలు ఉన్నాయి, తొందరగా చూసి ముగిస్తాం. అంతలోకి సాంబార్ రెడీ అయిందని వాసన వస్తే ముగించారు. మొదటిది లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 40వ వచనం.
లూకా 18:40. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని, అంతటా యేసు నిలిచి, ఎప్పుడు నిలిచినాడు? ఈ సందర్భం నాకంటే మీకు బాగా పరిచయము. ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వారు వెళుతున్నాడు. అక్కడ ఒక త్రోవ పక్కన గుడ్డివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. జనసమూహం ఆ దారిని పోతుంటే వాడికి తెలిసింది నజరేయుడైన యేసు ఆ మార్గం ఆ త్రోవలో వస్తున్నాడని. అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గుడ్డివాడు కేకలేశాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరకుండమని ముందుర నడుచున్న వారు వారిని గద్దించిరి. మందిరంలో ఎవరు నిలబడుకొని ఉంటారు? యేసు ప్రభు నిలబడుకొని ఉంటారు. ముందర ఎవరు పోతుంటారు? ఇక్కడ రాశారు చూడండి, నా మాటలు కాదు. 39, ఊరకుండమని ముందర నడుచుతున్న వారు వారిని. వీళ్ళంతా పూజారులు, వీళ్ళు ముందు నడుస్తున్నారు. వీళ్ళు వాక్య పరిచారకులు కావచ్చు, బోధకులు కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు. వీళ్ళు యేసుప్రభు కంటే ముందు. యేసుప్రభు ఏం చెప్పాడు? నా వెంట రండి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మా వెంటరా. ఇది సత్యమే, వాస్తవము. బైబిల్లో మాటలు, నేను చెప్పిన మాటలు కాదు. యేసుప్రభు అన్నాడు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తున్నాను. యేసుప్రభు చెప్తే ఈ శిష్యులు ఏం చేశారంటే, వెంబడించినంత కాలం వెంబడించి, ఇప్పుడు అయిపోయిందిలే, టైం అయిపోయింది, ఇప్పుడు మా వెంటరా. కనుక వీళ్ళే ముందు పోతున్నారు. ముందు పోతున్న వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చే వాడిని తీసుకురావాలిగా. తీసుకురాకుండా వాడిని ఊరకుండమని ఇంకా వాడిని గద్దించినారు. ఏమనుకుంటున్నావు అని గద్దించినారు. వాడు ఎంత తెలివైన వాళ్ళు అంటే, వీళ్ళకింటే 2 ఆకలి ఎక్కువ తిన్నాడు కనుక వాడు ఇంకా బిగ్గరగా కేకలేసినాడంట. ఇంకా బిగ్గరగా కేకలేస్తే ఆ కేకలు యేసుప్రభు చెవును పడ్డాయి. యేసుప్రభు వాడి దగ్గరికి వచ్చినాడు. అందుకే బైబిల్ రాయబడింది, అంతటా యేసు నిలిచి. ఎవరు నిలబెట్టినారు యేసుప్రభుని? ఒక గుడ్డివాడు యేసుప్రభుని నిలబెట్టినాడు. చరిత్రలో చూడండి, ఇలాంటి చాలా అరుదుగా జరుగుతాయి. ఒక గుడ్డివాడు నిలబెట్టినాడు. మిగతా చాలా ధనవంతులు యేసుప్రభు నిలబెట్టలేకపోయారు. ధనవంతుడు పరిగెత్తుకొని ఏమన్నా యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. నికోదేము రాత్రిపూట వచ్చినాడు. నేను నిలబెట్టలేదు యేసుప్రభుని. రాత్రిపూట వచ్చి నికోదేము నిలబెట్టలేదు, పరిగెత్తుకొని వచ్చిన ధనవంతుని నిలబెట్టలేదు, శాస్త్రులు నిలబెట్టలేదు, పరిసయ్యులు నిలబెట్టలేదు. వీళ్ళు ఎవరు యేసుప్రభు నిలబెట్టలేకపోయారు. కానీ ఒక సామాన్యమైన ఎరుక మార్గంలో ఉన్న గుడ్డివాడు, ఎరుక అంటేనే శాపగ్రస్తమైనది, దాంట్లో ఏం మంచి వాళ్ళు ఏం లేరు, అంత భ్రష్టపట్టిన వాళ్ళే. జక్క లాంటి వాళ్ళు, ఈ గుడ్డివాళ్ళు లాంటి వాళ్ళు, దొంగలు, దోసుకునేవారు, పాడైపోయిన వారు, చెడిపోయిన వారు, వాళ్ళ ఊర్లోకి ఎవరికైనా రావాలంటేనే భయం. ఆ పేరు చెప్తే హడల్. అదే ఊరి చరిత్ర, హిస్టరీ, కథ. అలాంటి ఊర్లోనికి యేసుప్రభు వస్తుంటే, ఆ ఊర్లోనికి వెళ్ళేటప్పుడు గుడ్డివాడు అక్కడ భిక్షను దుక్కునేవాడు యేసుప్రభు నిలువబెట్టాడు. కనుక ఈ దినాన్ని దేవుడు మందిరావడం నిలిచినాడు. ఎవరి కొరకు? గుడ్డివారి కళ్ళు తెరవటానికి. ఎవరి గుడ్డివాడు? రక్షణ లేనివాడు. మనిషి యొక్క పద్ధతులను బట్టి వారి కళ్ళు మూసుకున్న వాళ్ళు, మనోనేత్రములు వెలిగింపబడని గుడ్డి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. మనోనేత్రములు వెలిగించబడిన వాళ్ళు, మనోనేత్రములు లోకం యొక్క అధికారి చేత గుడ్డితనం కలగి చేయబడిన వారి యొక్క కళ్ళు తెరవటి కొరకే దేవుడు తన మందిరావరణంలో నిలబడి ఉన్నాడు. ఈ స్టాండింగ్ ఇన్ ద సాంక్చురీ టు బ్రింగ్ పీపుల్ ఇన్ టు ద సాల్వేషన్. వలపట్టి ఉన్న వారిని, ఎరుకోకు వలపట్టి ఉన్న వారిని, భిక్ష వెతుక్కుంటున్న వారిని, చూడలేని వారిని చూపు కలగ చేసి ఆకర్షించి వారిని మందిరంలోనికి తన వెంట యేసుప్రభు తీసుకురావాలని సంకల్పించి, కనుక ఈ సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని మందిరావరణంలో ఏం చేస్తున్నాడంటే నిలువబడి ఉన్నాడు. నిలువబడిన మొదటి సందర్భం మనం చూసాం. ఇక్కడ ఎందుకొరకు నిలబడ్డాడు? గుడ్డివారిని కళ్ళు తెరవటానికి నిలబడ్డాడు. ఎందుకొరకు నిలబడ్డాడు? ఈ దినాన్ని యేసుప్రభు పాపము చేత కళ్ళు మూయబడిన వారి యొక్క కళ్ళు తెరవటానికి దేవుడు నిలువబడి ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిస్తేనే మన కళ్ళు తెరవబడతాయి, ఆయన తెరవకుంటే మన కళ్ళు తెరవబడవు. రెండవది, యేసుప్రభు నిలబడిన సందర్భం లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. లూకా 5:1. లూక్ చాప్టర్ 5:1. లూకా 5:1. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున పండుకొని అని రాసినారా? సన్బాత్ చేస్తూ అని రాసినారా? మాసేజ్ చేసుకుంటూ అని రాశారా? సాధారణంగా ఈ సరస్సు తీరమున లేదా బీచ్ దగ్గర ఏం చేస్తుంటారు? వాళ్ళంతా బాడీకి ఆయిల్ పూసుకొని ఆ సూర్య కిరణాలు ఎదుట పడుకొని వాళ్ళ శరీరానికి అవసరమైన విటమిన్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది అయితే అక్కడ ఆడే పిల్లలు ఉండొచ్చు, కొంతమంది అయితే సరదాగా తిరిగేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, బాల్ ఆడేవాళ్ళు, ఇలా కావాలని ప్రజలు ఉండొచ్చు. కానీ ఇక్కడ సముద్రమును భూమిని కలగజేసిన దేవుడు, సముద్రమునకు హద్దు ఇక్కడే రావద్దు ఇక్కడికి అని నియమించిన దేవుడు,
ఆ సముద్రం దగ్గర నిలిచిన. భూమి ఆకాశం సృజించిన శ్రీమంతుడైన దేవుడు ఎవరి కొరకు నిల్చున్నాడు? చేపల కొరక, వేల కొరక, పీతల కొరక, నత్తల కొరక, డబ్బు కొరక? ఎవరి కొరకు నిల్చున్నాడు? సీమోను పేతురు కొరకు నిల్చున్నాడు. ఆయన ధనవంతుడా, పేరు ప్రఖ్యాతి కలిగిన వాడా, బాగా చదువు వచ్చినవాడా, రాజకీయ నాయకుడా, ఘనతలు కలిగిన వాడా, ఒక సామాన్యవాడు? రాత్రంతా చేపలు బట్టి ఒక్క చేప కూడా ఆయన దొరకకుండా ఎంత అలిసిపోయి దుఃఖముతో ఇంటికి వెళ్ళి ముఖం చూపించడానికి డిస్కరేజింగ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే మన అక్కర్లు తీర్చబడకుండా రాత్రంతా ప్రయాసపడ్డాం. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం ప్రభు, డిఎస్సి క్వాలిఫై కాలేదు. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం, బిజినెస్ నడవలేదు. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాము, సేవ జరగలేదు. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం, మా ఆయన రక్షించబడలేదు, మా ఆవిడ రక్షించబడలేదు, మా పిల్లలు సెటిల్ కాలేదు, మా వాళ్ళు రాలేదు, మా కుటుంబం అంతా ఇలాగే నిలబడిపోయింది. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం ప్రభు, మా బంధకాలు తెంచబడలేదు. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం ప్రభు, మా చీకటి వెలుగు కాలేదు. గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం ప్రభు, ఎక్కడ మాకు నిరీక్షణ కలగలేదు అనేవారుంటే వారి దగ్గరికి యేసుప్రభు వస్తున్నాడు. ఆయన నిలిచి సమూహం అంతా ఆయన నిలబెట్టలేకపోయింది. ధోనిలన్నీ ఆయన నిలబెట్టలేకపోయినాయి, చేపలన్నీ ఆయన నిలబెట్టలేకపోయినాయి, అక్కడున్న వ్యాపారం డబ్బు ఆయన నిలబెట్టలేకపోయింది. అయితే కృంగిన హృదయం కలిగిన వ్యక్తి, దసిపోయిన వ్యక్తి, సోలిపోయిన వ్యక్తి, సొమ్మసిల్లిన వ్యక్తి, అపజయములో ఉన్న వ్యక్తి, ఏకైన వ్యక్తి, ఊర్లో ముఖం చూపించడానికి ముఖం లేని ఆ వ్యక్తి దగ్గరికి యేసుప్రభు నడిచిచ్చాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఏంటి ఆ వ్యక్తి పేరు? చెప్పరేంటి? ఎవరు చెప్పారు? సీమోను. ఆ వ్యక్తి నేనే. ఆ వ్యక్తి బైబిల్ చరిత్రలో లూకాసు వార్తలో రాయబడం దాది. ఇది నా జీవితానికి అన్వయించుకోకపోతే బైబిల్ నాకు అవసరమా? ఇది నా అన్వయం కొరకే, నా అభ్యాసం కొరకే, నా ప్రోత్సాహం కొరకే, ఈ సంగతిలోనే నా కొరకే. ఆ వ్యక్తిని నేనే. నేనే రాత్రంతా ప్రయాసపడ్డా. ఐ టైర్డ్ ఆల్ ద నైట్. ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, ఎవరు రాలేదు. ఎంతో మంది సహాయపడవలసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు రాలేదు. ఎంతో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరు రాలేదు. ఎంతో అభ్యాసంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆపదలో ఉన్నాడు కదా వచ్చి ఆదుకుందాం అని పేతురు దగ్గరికి ఏ ఒక్కరు రాలేదు. ఒక్కడే నిలువబడి ఆ చీకటి వెలుగ్గా మారే సమయంలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు నా దగ్గరికి? భార్య రాలేదు, అత్తగారు రాలేదు, పిల్లలు రాలేదు, బంధువులు రాలేదు, పరిచయం రాలేదు, తోటి చేపలు పట్టేవారు ఆయన దగ్గరికి రాలేకపోయారు. అయితే భూమి ఆకాశాలు సృజించిన దేవుడు ఆయన దగ్గరికి నడిచి వచ్చి నిలిచి, ఈ సైన్యములకు అధిపతి దేవుడు నిలిచేవాడు. నిచ్చెన మీద నిల్చుంటే ఇది నాకేం ఉపయోగము? ఆయన దిగి కుష్ఠరోగి దగ్గర, ఆయన దిగి గుడ్డివాని దగ్గరికి వచ్చి నిలిచాడు, ఆయన దిగి పేతురు దగ్గరికి వచ్చి నిలిచాడు. అందుకే ఈ దేవుడు నాకు కావాలా, అందుకే ఈ మందిరము రమ్యమైనది. ఆయన ఈ దినాన్ని దిగి మన దగ్గరికి వస్తున్నాడు. దుఃఖంలో, నిట్టూర్పులో, కృంగుదలలో ఏం చేయాలో తోచక అలాంటి స్థితిలో ఉన్న మన దగ్గరికి ఆదరించేది ఎవరు? చాలా కష్టాలు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ కష్టాలు బయటికి చెప్పుకోలేము, వేరే వారికి చెప్పడానికి మనసు రావు, వేరే వారు వచ్చి మనకు సహాయం చేస్తారని నమ్మకం కూడా మనకు కుదరదు. అలాంటప్పుడు ఏం చేయగలము? ఎవరి మీద ఆధారపడగలము? ఎవరి వైపు కన్నులెత్తగలము? ఎవరి విషయమై ఆధారపడగలము? దేవుడి వైపు తప్ప. ఇప్పుడు పేతురికి ప్రార్థన చేయటానికి కూడా చేతకానంత బలహీన పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు సూర్యోదయం అగుచుండగా యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చిన ఒక్క మనుషుని దగ్గరికి ఎందుకు వెళ్ళావయ్యా? ఎంతో మంది పక్కన ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా, వాళ్ళ అవసరం తీరొచ్చుగా. వై డు యు బాదర్ అబౌట్ ఓన్లీ సింగిల్ పర్సన్? ఒక చేపలు పట్టే వాని విషయమే నీకెందుకంత అవసరము? చేపలు పట్టలేదని నీకు బాధ కాదు, ఇంటి ఖాళీ చేతులతో వెళ్తాడని బాధ కాదు, ఓడలో అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని బాధ కాదు. ఆ వ్యక్తి నాకు భవిష్యత్తులో కావాలా, నేను నీకు భవిష్యత్తులో కావాలా? ఇప్పుడు ప్రస్తుతమే నా అంధకారం ఉంది నా జీవితం, నేను నా కుటుంబాన్నే పోషించుకోలేనే, నేను నా భార్య పిల్లల్ని చూసుకోలేనే, రాత్రంతా ప్రయాసపడిన నా వృత్తిలో ఒక్క చేప నేను పట్టలేకపోయానే. నేను నీకేం అవసరమైతా? నా వల్ల నీకేం ఉపయోగం ఉంది? నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను దాటిపో. ఐ యామ్ అన్డన్, డిపార్ట్ ఫ్రమ్ మీ. పేతురు మాట అన్నాడు యేసుప్రభు, నన్ను దాటిపోవటానికి ఆయన రాలేదు, దరి చేర్చుకోవటానికి వచ్చిన.
ఇది ఆయన దాటిపోవటానికి వచ్చింటే బహుశా ఇక్కడ ఎవరు ఉండం. పేతురు కాళి ధోని దేవుడు చూడలేదు, పేతురు కాళి హృదయం దేవుడు చూడలేదు, పేతురు కాళి కుటుంబం దేవుడు చూడలేదు, పేతురు చేతగాని వాడని దేవుడు చూడలేదు. కానీ దేవుడు ఏం చూశాడంటే పేతురు భవిష్యత్తు చూశాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో నిలబడి ఈ యేసే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించిన దానికి మేము సాక్షి. ఈ మాటలు ప్రకటించేవానిగా దేవుడు పేతురును చూచినాడు. 3000 మంది రక్షించబడింది దేవుడు చూచాడు. ఆ తర్వాత 1000 మంది ప్రభువులోకి వచ్చిన దేవుడు చూచాడు. చెరసాల్లో నుండి బయటకు వచ్చేది దేవుడు చూచాడు. ఈ పేతురు దేవుని యొక్క పరిచయం జరిగించడానికి మిగతా శిష్యుల్ని వేరే దేశాలకు పంపించే మిషనరీ బాధ్యత దేవుడు చూచాడు. ఈ పేతురు దేవుని యొక్క సంఘానికి స్తంభముగా మార్చబడే దేవుడు చూచాడు గనక రాత్రంతా చేపలు పట్టలేను బలిహీన దగ్గరికి వచ్చాయి. వానికి ఎవరు చెప్పారు మనం చేతగాని వారు? ఎవరు చెప్పారు మనం ఏం చేసుకోలేము? ఎవరు చెప్పారు మన వాళ్ళు ఏం కావాలి? దేవుడు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయరు. ఇంతదాకా మనం ఏదో చాలా చాలా ప్రయత్నాలన్నీ చేశాం, ఇంకా నా జీవితం ఇంతటితో అయిపోయింది. పేతురు అనుకున్నాడు, ఈ రాత్రి ఇంక చేపలు పడకపోతే ఇంకా నా జీవితం ఇంతటితోనే. ఈ వల వదిలేస్తా, ఈ దోణి వదిలేస్తా, ఈ సముద్ర తీరం వదిలేస్తా, ఈ నీళ్లు వదిలేస్తా, ఈ వాతావరణం వదిలేస్తా. దిస్ ఈజ్ లాస్. అప్పుడు ప్రభు వచ్చినాడు, నో పీటర్, దిస్ ఈజ్ ఫస్ట్. పేతురు ఇది ఆఖరు కాదు, ఇది ఆరంభం. దేవుడు పేతురుకి తను తాను అప్పగించుకున్నాడు. ఆ తర్వాత పేతురు అంచెలంచెలుగా దేవుని యొక్క పరిచయంలో వాడబడుతూ వచ్చినాడు. దేవుని మంది రావడంలో దేవుడు నిలబడినప్పుడు ఒక నిరుత్సాహము, నిట్టూర్పు, కురింగిపోయి నిరీక్షణకు ఆధారము లేకుండా ఉన్న వ్యక్తికి కలిగే శుభోపేతమైన భవిష్యత్తు పేతురు జీవితాన్ని నిలువెత్తటి నిర్వచనం. అలాంటి పరిస్థితులు ఇక్కడికి మనం చేరి వస్తే వచ్చించే అలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతుంటే మనకి ఇదే దేవుడిచ్చే ఆదరణ. పేతురు అన్నా నన్ను విడిచిపోని. మనం అనేక సార్లు అన్నాం, ప్రభు నేను పాపాత్మ, నా దగ్గరికి రావద్దు, నాకంటే మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకంటే శ్రేష్టమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే భక్తులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, ప్రార్థనా పనులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నో, ఐ వాంట్ యూ. నువ్వే కావాలా, నువ్వే కావాలా, నువ్వే కావాలా. డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐ యామ్ అంట. నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు. అనేక సార్లు ఆ ప్రార్థన చేశాను. కానీ దేవుడు విడిచిపోయింటే ఈ దినాన్ని ఇక్కడ ఉండేవాళ్ళం. ఆయన వచ్చి నిలువ పెట్టాడు. ఇప్పుడు ఈ పేతురు సంఘానికి ఒక స్తంభముగా మార్చబడి దేవుడు వాడుకుంటాడు. మన జీవితాల్లో దేవుడి దాగి చేయాలనుకో. పేతురు ఇప్పుడు లేడు, పేతురు దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. కనుక 2 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ కొరకు దేవుడు సంఘంలో నిలబడి ఉన్నాడు. రెండవది ఏంటి? సప్లై, మన అక్కర తీర్చి మనల్ని ఆదరించడానికి దేవుడు మందిరంలో నిలబడి ఉన్నాడు. మూడవది యోహాను సువార్త, యోహాను 7:37. యోహాను 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలచి ఎవడైనాను దప్పికొనేవాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను. జాన్ 7:37. పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు. రాయబడిన మాట ఏంటంటే తినేశాడు అని రాయలేదు, శిష్యులతో కలిసి బయటికి వెళ్ళాడు అని రాయలేదు. యేసు నిలచి ఎవడైనాను దప్పికొనేడలా నా యొక్క దప్పికి తీర్చుకున్నాను. ఏంటి ఆ దప్పిగా ఆయన ఇచ్చేది? సమరయ స్త్రీతో అన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు మరెన్నడు దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి. జీవం నీళ్లు కాని దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? తృప్తినియని దానికి ఎందుకు మీరు ప్రయాసపడతారు? తృప్తి దాహము కలిగిన ఆ మానవ జాతికి దాహము తీర్చేది ఆయనే. ఎందుకంటే ఆ శిలువలో ఆయన ప్రక్క తెరవబడింది. ఆ తెరవబడిన ద్వారా మొదట రక్తం వచ్చింది. రక్తం మన రక్షణ కలిగజేస్తుంది. ఆ రక్తము తర్వాత నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లే వాక్యం. నీళ్లు బైబిల్లో వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ఎవరు రక్షించబడతారు? వారు వాక్యం ద్వారా వారు ఉదక స్నానం చేయబడుతున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు, పురికొల్పబడుతున్నారు. అందుకే ఆయన నిలుచున్నాడు. అన్ని చిలిపై నిలబడి ఏం చెప్తున్నాడు? ఏదో సాధారణ కబుర్లు మాట్లాడుతున్నారా? బాగున్నారా యాకోబు? మీ అమ్మగారు ఎలాగున్నారు? మీ నాన్నగారు ఎలాగున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తర్వాత మళ్ళీ పొరటన్నా వస్తావా రావా? నా కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? ఇలా కబుర్లు మాట్లాడా?
అలాగైనా మాట్లాడేవాడుగా. మన అక్కర తీర్చడానికి ఆయన అక్కడ నిలబడి. అందుకే ఈ దినాన్ని దేవుని మంది రావడంలో ఆయన నిలిచిండి ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైనా తప్పికొనింటే నా దగ్గరికి రండి. ఏ నీళ్ళు ఇది? బిస్లరీనా? బాబు ఉందా? కెన్లీనా? ఏ నీళ్ళు ఇవి? వాటర్ ఆఫ్ లైఫ్, నిత్య జీవము కొరకైన నీళ్లు, అవి ఆరిపోని నీళ్లు. దాహము గల వారులారా నీళ్ల యొద్దకు రారండి. ఆ నీళ్ళే యేసు ప్రభు. ఆయనే ఊట, ఆయనే వాక్యము. ఆ వాక్యం అనే ఊట వచ్చినప్పుడు, ఆ నీళ్ల బండలో నుండి నీళ్లు ప్రవహించి వచ్చినప్పుడు ఇశ్రాయేలు తాగి తృప్తి పొందినారు. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం త్రాగి తృప్తి పొందుతాం. ఆ వాక్యమే లేకపోతే మనం డసిపోతాం, సొలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. ఇప్పుడు మీ అందరికీ చెప్పే, మనకు 3 రోజులు ఇక్కడ భోజనం వడ్డిస్తారు, కానీ ఎవరికి గ్లాసు నీళ్ళు ఇవ్వబడదు. దయచేసి ప్రార్థనతో సమర్పించుకోండి. నీళ్లు కాదు, నీళ్లు లేకుండా ఉండటానికి ఎవరన్నా ఉంటారా ఇక్కడ? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఇక్కడ 3 రోజులు భోజన వసతి ఉంది, కానీ ఎవరికి నీళ్ళు ఇవ్వబడవు. దయచేసి సర్దుకోండి. తాగటానికి ఎవ్వరికి నీళ్ళు ఇయ్యరు అని చెప్తే ఎవరైనా ఉంటారా? ఉండరు. భోజనం వడ్డించకపోయినా పర్లేదు, కానీ ఏం కావాలా? నీళ్లు కావాలా. భోజనం లేకపోతే 40 రోజులు ఉంటాం, నీళ్లు లేకపోతే 4 రోజులే. నీళ్ళు అవసరము. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభువా. 3 స్క్రిప్చర్స్, వాక్యం కొరకు ఆయన నిలబడ్డాడు. 4 చూస్తాం. యోహాను సువార్త 21:4. యోహాను 21:4. జాన్ 21:4. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నడిచెను అనందా, పరిగెత్తను అనందా, జాగింగ్ చేస్తును అనందా, వాకింగ్ చేస్తును అనందా, ఏం రాశారు? నిలిచెను. దేవుని నిలబెడుతున్నారు మనుషులు. ఎప్పుడైనా అలాగే నీకు అనిపించిందా, నేను దేవుని నిలబెట్టాలా అని? ఆయన నిలబడితేనే మనం నిలబడట్లేదు. ఆయన మనకి ఎట్లా నిలబడతాడు? ఆయన నిలబడినప్పుడు మనం నిలబడమంటే, మనం నిలబడమన్నప్పుడు ఆయన నిలబడతాడు. మ్యూచువల్ కదా ఇది. ఆయన నిలబడమన్నప్పుడు మనం పరుగులు తీస్తుంటే, ప్రభు నిలబడిన ఆయన అంటే ఆయన కూడా పరుగులు తీస్తున్నాడు. ఈ శిష్యుల కొరకు యేసుప్రభు వచ్చినాడు. పునరుత్థానం అయిన తర్వాత యేసుప్రభు ఏమైపోయినాడు అని శిష్యులు ఆయన పునరుత్థానం మీద నమ్మకం లేకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు. కొంతమంది, సగం మెజారిటీ చేపలు పట్టడానికి వెళ్ళి వాళ్ళది కూడా సేమ్ కథ. రాత్రి అంతా చేపలు పట్టారు, అక్కడ కూడా దొరకలేదు. ఇంకేం చేస్తాం, ఖాళీగా ఉన్నాం కదా, అలా వెళ్ళిపోదాంలే, అక్కడే కూర్చుందాం, కావాలంటే ఇంకో రాత్రి వస్తామని అనుకున్నారు. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఎవరు అక్కడితోనే మానేది, మళ్ళా రాయాలనుకుంటారు కదా. ఎందుకంటే మనిషి ఆశాజీవి. పాస్ అయితేనేమో కాపీలు కొట్టిస్తారేమో, లూజుకి వాల్యుయేషన్ చేస్తారేమో, పేపర్ లూజుకి వస్తుందేమో, ఇలాగ రకరకాల ఆశలు పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు చదివింది అప్పుడేం చదువుతారా అని వాళ్ళని అన్నారు అనుకో, నీకు తెలియదు నేను పాస్ అవుతాను చూడంటారు. ఎందుకంటే ఆశాజీవి. కానీ ఈ ఆశాజీవులు కూడా ఏమనుకున్నారంటే, ఈ రోజు చేపలు పట్టలేదు కదా, రేపేం పడతారా అని ఎవడనంటే దారేముడు పోయేవాళ్ళు, రేపు చూడు పడతాను అని అనుకొని వచ్చినారేమో. అక్కడ సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచి వారందరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా? వాళ్ళు ఏమన్నారు? మా యొద్ద ఏమీ లేదు, ఆకలి ఉంది. ఇది నాన్న ప్రపంచం యొక్క ఆకలి, మనుషుల యొక్క ఆకలి తీర్చడానికి దేవుడు శిష్యుల యొక్క ఆకలి తీర్చినాడు. వాళ్ళ ఆకలి తీరిస్తేనే తప్ప వాళ్ళ అపోస్తల కార్యాలు వచ్చి దేవుని ప్రజల యొక్క ఆకలి, లోకం యొక్క ఆకలి వాడు తీర్చలేరు. అందుకనే దేవుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఇది నాన్న మనం యొక్క ఆకలి తీర్చబడాలంటే ప్రభు అంతా నిలవబడాలి. సాటిస్ఫాక్షన్, తృప్తి. నా ఆకలి తీరుస్తున్నాడు ఆయన. అందుకనే శిష్యుల దగ్గరికి వచ్చినాడు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. సైతే వారి కొరకు ఫ్రెష్ నాన్ వెజిటేరియన్ తయారు చేశారు. బార్బిక్యూ అంటారు. కొంతమంది కుర్రోళ్ళకి తెలుసు అనుకుంటా. ఇది బార్బిక్యూ అంటే ఏదైనా పాతది మళ్ళీ కొత్త అవుతుంది అనమాట. ఇంతకుముందు మేము పిల్లప్పుడు నిక్కర్లు వేసుకుని 10వ తరగతి అప్పుడు వెళ్తుంటే మా టీచర్ చెప్పేవాళ్ళు, నిక్కర్ వేసుకుని వస్తావు, రేపటి నేను ట్రౌజర్ వేసుకురావాలా. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ట్రౌజర్ వేసుకుని నిక్కర్లతో పంపించేవాళ్ళు. ఇంట్లో కూడా 10వ తరగతి వస్తే నిక్కర్ లేదు, లుంగి కట్టుకోవాలనేవాడు. ఇప్పుడు రొటేషన్ కదా ఏదైనా. ఇప్పుడు నిక్కర్ వేస్తే ఐ ఫ్యాషన్. ఎక్కడి నుండి ఇచ్చాడు? అమెరికా నుండి మావాడు. అదే అర్థమవుతుందిలే, నిక్కర్ వేసుకున్నాడుగా. రాత్రి వేసుకునేది, పగలు వేసుకునేది, నిక్కర్ వేసుకుంటేనే అది అర్థమైపోతుంది అమెరికా నుండి బయట నుండి వచ్చినాడని. లుంగి కట్టుకొని ఇంకా మనం చూసి వాళ్ళు ఏమంటారు, ఏంట్రా లుంగి కట్టేసేవేంటి? గోదావరి కదరా. అదే అర్థమవుతుందిలే, లుంగి కట్టేవని గోదావరిలో ఉన్నా. అన్ని రివర్స్ తిరుగుతున్నాయి అనమాట. అంటే పాతదే ఇప్పుడు కొత్త అయిపోతుంది.
పాత నిక్కర్లు అనేది ఓల్డ్, అది సాంప్రదాయం. అది ఇప్పుడు ఏమైపోయింది, నిక్కర్ వేసుకుంటే ఫ్యాషన్. ఆ నిక్కర్కి ఒక జోబి కాదు 4 జోబులు, ఆ 4 జోబులు అంటే పర్సలు పెట్టుకొని దానికి జిప్పులు వేసుకుంటే ఇంకా ఈ ఫ్యాషన్. ఎన్ని జోబులు ఉంటే అంత ఫ్యాషన్. అలాగే వంటలు కూడా పాతకాలంలో చికెన్ ముక్కలు కానీ మాంసం ముక్కలు కానీ బార్బెక్యూ అంటే బయట నిప్పుల మీద పెట్టి ఒక కడ్డీ లాంటి దానికి మాంసం ముక్కలన్నీ అతికిచ్చి ఆ నిప్పుల మీద పెట్టి కాల్చి తినేవాళ్ళు. ఏంట్రా అడవి జాతర తింటున్నావు, వండుకొని తినొచ్చు కదా ఇంట్లో అనేవాళ్ళు. అది అప్పుడు అట్లా తింటే అదేమైంది, అడవి జాతి. ఇప్పుడు అట్లా తింటే ఏమైంది, బార్బెక్యూ. ఎక్కడికి వెళ్ళారు, బార్బెక్యూ అంటే ఒక పెద్ద హై లెవెల్ ఫంక్షన్ అనమాట. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకి బయటికి ఎక్కడైనా దేశాలకు వెళ్తే మొదటి రోజు ఆఖరి రోజు అది ఏర్పాటు చేస్తారు. మాకు ముందే తల ప్రాణం తోక్కొస్తుంది. దాన్ని చూసిన వెంటనే నీకు అవసరమైన ముక్కలన్నీ కడ్డీలకు చెక్కింటారు, వెళ్ళి వాళ్ళే కాల్చుకుంటారు. ఇదిగో నువ్వు తీసుకెళ్ళిన పని ఏంటంటే నీకు ఏ ముక్కలు కావాలో అది ఏం కావాలో, పోర్కా, బీఫా, తర్వాత ఏంటి షీపా, ల్యాంబా, చిక్క, ఏది కావాలో చేపల, ఏది కావాలో అది కడ్డీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని మీద కాల్చిస్తారు. దేని మీద, అది నిప్పుల మీద, బొగ్గు నిప్పులు ఉంటాయి దాని మీద కాల్చిస్తారు. అది కాల్చి తింటే అది పెద్ద ఇప్పుడు హై ఫ్యాషన్. అంత రివర్స్ గేర్ అయింది అనమాట. పాతకాలంలో నాగరికత, ఇప్పుడు ఏమైపోయింది, నాగరికత అయిపోయింది. ఈ శిష్యులకు కూడా ఎలాంటివంటే కాల్చిన చేపలు వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు బార్బెక్యూ మనకంటే ముందే చేసి మనం బహుశా ఇప్పుడు చేస్తున్నాం అనుకుంటా. ప్రభు వారి అక్కర తీర్చినాడు, వాళ్ళు తృప్తి పొందినారు. ఆ తర్వాత ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో వాళ్ళకి కాలు పెట్టినారు, దేవుని కొరకు వారు సాక్షులుగా జీవించిన. 5వది ఆఖరిది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 7 verse 55. 7:55 అపోస్తుల కార్యాలు 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండగా చూచి అని రాశారా? మీరేం చెప్పట్లేదేంటి, ఇంత అలసిపోయారా 2 గంటలకే? నేను ఆసీనుడై ఉండగా అని చదువుతుంటే అట్లే ఉందేమని కొంతమంది చూస్తున్నారు బైబిల్లో. ఇలాంటి వాళ్ళకైతే ఎన్ని రోజులైనా బోధించవచ్చు, ఎందుకంటే మీరు బైబిల్ చూడరుగా. ఇక్కడ ఏం రాశారు, నిలచి. యేసు ప్రభు వారిని నిలిచాడు. ఇది ఆయన భూమి మీద ఉన్నప్పుడు కాదు, భూమి మీద ఉన్నప్పుడే కొంతమంది ఆయన నిలబెట్టారు. ఆ భూమి మీద ఉన్నప్పుడు నిలబెట్టారు, ఇప్పుడు పరలోకంలో నువ్వు నిలబెడతావా? ఎస్, పరలోకంలో వెళ్ళినా కూడా ఆయన ఎబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన మహామహోన్నతిని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాంటి ఆసీనుడై ఉన్న వాడిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, స్టెఫెను నిలబెట్టాడు. క్రైస్తవుని యొక్క శ్రమలు ఆసీనుడైన యేసును నిలబెడుతున్నాయి. ఈ స్టాండింగ్ ఇన్ సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క శ్రమలో ఆయన నిలబడినాడు. మనం ఏమనుకుంటాం ఏడుస్తున్నప్పుడు, దేవుడు ఎక్కడా, దేవుడు ఉంటే నాకెందుకు ఈ కన్నీళ్ళు, నాకే ఎందుకు ఈ బాధ, నేనే ఎందుకు ఫెయిల్ అయ్యా, నాకే ఎందుకు డిఎస్సి రాలే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ క్యాన్సర్, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ డాష్. ఇవన్నీ మన మనసులో నాట్యమాడుతుంటాయి. నాట్యమాడుతున్నాడు. మనం అనుకుంటాం ఎక్కడున్నాడు దేవుడు, చూపి. దేవుడు నీకు వచ్చిన కష్టాల్లో నువ్వు ఏడుస్తుంటే ఏం చేశాడంట, ఏం చేస్తున్నాడు, ఆయన నిలువబడి దిక్కులు చూడట్లే. మన మాదిరి ఎగ్జిబిషన్ పెట్టినారేమో, అక్కడ రంగురాట్నం ఉంది, ఇక్కడ చక్రాలు కూర్చుంది, ఇక్కడ అది ఉంది, ఏ దేని తర్వాత ఎక్కడికి పోవాలా అని చూడట్లే. అక్కడి నుండి కింద స్టెఫెను పడుతున్న బాధ, శ్రమ, ఆయన రాళ్ళతో చాగొట్టుతున్న ఆ దృశ్యము దేవుడు చూచి, ఆయన కంటికి ఏది మరుగులేదు, అన్ని తేటగా సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఎందుకు ఆయన నివాసం రమ్యము అంటే, మొదటి కారణం మనం చూసినాం, ఆయన నివాసములో ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయనే నిలబడి ఉన్నాడు కనుక, ఆయనే పెళ్లి కుమారుడు కనుక, ఆయనే అంతం, ఆయనే నివాసిస్తానని. ఎందుకు నిలబడ్డాడు, 5 విషయాలు ఇచ్చిన. మొదటిది సాల్వేషన్, గుడ్డివారిని కళ్ళు తిరగటానికి నిలబడ్డాడు. రెండవది చెప్పండి, పేతురు యొక్క అక్కర తీర్చడానికి, ఈ స్టాండింగ్ దేర్ టు సప్లై అవర్ నీడ్స్. మూడవది శిష్యుల యొక్క, లేదంటే యోహాను సువార్తలో మనం ఆలోచించిన ప్రకారం అయితే ఈ స్టాండింగ్ దేర్ టు స్పీక్ టు అస్, మనకు దేవుని యొక్క వాక్యం బోధించడానికి, దప్పిక తీర్చడానికి ఆయన నిలబడి ఉన్నాడు. నాలుగవది
మన ఆకలి తీర్చడానికి ఆయన నిలబడినాడు, ఫర్ సాటిస్ఫాక్షన్. ఐదవది ఆఖరిది, ఈ స్టాండింగ్ వెన్ వీఆర్ సఫరింగ్. మనం శ్రమ పొందుతున్నప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు అంటే అట్టే నిలబడతాడు, కూర్చోవాలిగా. మరి ఆయన కూర్చోవాలంటే ఏం చేయాలా? ఈ శ్రమలలో మనకు విజయము, శ్రమలలో మహిమ, శ్రమల నుండి విడుదల, చీకట్లో నుండి వెలుగులోనికి, ఇరుకులో నుండి విశాలతలోనికి, అరణ్యములో నుండి అంతఃపురానికి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే ఆయన సింహాసనం మీద ఆసనుడైతే యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మోకరించండి, ప్రార్థన.